రెడీ. ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. మా పాపకి గుండు చేయించాం మొన్న, చెప్పాను కదా చేపిస్తానని. ఎలా ఉంది ఫ్రెండ్స్ మా పాప? చాలా బాగుంది కదా గుండులో కూడా. నిన్ను నిజంగా బాగున్నావు కాబట్టి బాగున్నావు. చూసారు కదా మనకి ఇప్పుడు ఒక నిమిషం, బెండకాయ చెట్లకు చూడండి ఫ్లవరింగ్స్ ఎంత బాగా అవుతున్నాయో. ఈరోజు అయితే 3 ఫ్లవర్స్ అయ్యాయి. బెండకాయలు అయితే 4 ఫ్లవర్స్ అయినాయి ఈరోజు. అది పువ్వు కాదు, బెండకాయ అయితే తెంపొద్దు. అయితే ఇక్కడ చూడండి బెండకాయలు ఏమంటారు, మనకి డైలీ హార్వెస్టింగ్కి వస్తాయి. చాలా పెట్టుకుంటే పక్క జరుగు కొంచెం, అది నా కళ్ళలో గుచ్చుకుంటుంది. మంచిగా పట్టుకో సరేనా. మనకి టమాటాలు విత్తనాలు వేసినాం కదా, అది పెరిగేంత వరకు నాకు డౌటే. మంచిగా షాప్లో నుంచి వేసి అంత డౌట్ఫుల్గా ఉండకపోతుండే, అనవసరంగా టైం వేస్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఆడ పెట్టు, కింద పడితే అందులో అవి మెంతులు ఉన్నాయి. ఆడ కింద పెట్టు. చూసారు కదా పెరుగుతున్నాయి, కానీ నాకు ఎందుకు ఎక్కువ డౌట్ అనిపిస్తుంది. ఇది అసలు హెల్దీగానే పెరుగుతుందా, కరెక్ట్గా పెరుగుతున్నాయా అనేసి. ఇది చూడండి, ఇది నేను డైరెక్ట్ విత్తనాలు తెచ్చుకుందామని పోవట్లే, కొంచెం దూరం వెళ్ళాలన్నమాట మా ఇంటి దగ్గర నుంచి. అందుకని ఇంట్లో టమాటాని వేసేసిన, ఖాళీగా ఉన్నాయి అనేసి. మొత్తం బకెట్స్ అన్నీ ఖాళీగా ఉండే, నేను మొత్తం నీట్ చేసి పెట్టాను అనమాట. నువ్వు ఫస్ట్ 2 హ్యాండ్స్ అంబ్రెల్లా పట్టుకో, అది నేను తర్వాత చెప్తాను. నేను నీకు ఎండ కొడుతుంది, ఒక్కోసారి ఎండనే రాదు. ఈరోజు అయితే చాలా ఎండ కొడుతుంది. అవునా, మీ ఫ్రెండ్స్కి చెప్తున్నావా? ఇది నేను విత్తనం వేయలేదు, విత్తనంది కాదు, సపరేట్గా బెండకాయ చెట్లలో పెరిగింది. ఇది బాగా హెల్దీగా వస్తుంది. ఫ్రెండ్స్ అబ్బా, నిన్న నేను ఏం చేయొద్దు అనుకున్నానో అది చేసిన. నేను పక్క జరుగు, నువ్వు ఫస్ట్. ఇదే నా బ్యాడ్ లైక్, ఇప్పుడు ఇట్లానే ఉంటుంది. నిన్న ఇది వచ్చేసి ఫ్లవరింగ్ అయిందనమాట. నేను దీనికి పాలినేషన్ చేద్దామని చాలా గుర్తుపెట్టుకున్నా. లాస్ట్కి వస్తే మా పాప ఏం చేసింది, నన్ను డిస్టర్బ్ చేసింది. రాదు ఇది, ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను అది ఫ్లవర్ అవుతుంది అని. దానికి నిన్ననే నేను రైస్ వాటర్ ఇచ్చిన, దానికి ఒక్కదానికే ఇచ్చిన హెల్దీగా రావాలని. ఈరోజు చెట్ల కోసం నేను ఇంట్లో స్మాల్ అంబ్రెల్లా ఎందుకు క్లోజ్ చేయాలి మరి? ఏంటి కింద పెట్టేసి ఎగిరిపోతుంది. అవును మరి, ఆఫ్ చేసేస్తున్నాను. పోయిందిలే ఇక అది, ఇక అంతే. అది రోజు వెయిట్ చేస్తాం కరెక్ట్ టైంకి ఏదో ఒకటి చేస్తాం. ఇందులో వచ్చేసి ఫ్రెండ్స్ నైట్ మిగిలిపోయిన పాలు, ఇది వెల్లుల్లి నేనే వేసిన దంచి, ఇది టీ పౌడర్, కొంచెం పసుపు. ఈరోజు నాకు ఈ ఫెర్టిలైజర్ ఇవ్వాలనిపించింది. ముఖ్యంగా ఇప్పుడు నేను ఇది దేనికి ఇస్తానంటే, మా గార్డెన్లో ఉన్న బెండకాయ చెట్లకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఒక 8 వరకు ఉన్నాయి. వాటికి ఇంకా బీరకాయకి వాటికే ఇస్తాను ఈరోజు. చెప్పు ఫ్రెండు, చూడు ఒక నిమిషం పక్క జరుగు. మనం ఇందులో వేసేసి ఒక 4-5 మగ్స్ వాటర్ కలిపేద్దాం. మనకి మిల్క్ తోటి వచ్చేసి మనకి కాల్షియం అనేది వస్తుంది. ఇది తీసేసేయమ్మా, ఇక్కడ పెట్టు. ఒక్క నిమిషం వెయిట్. మనకి టీ పౌడర్, కాఫీ పౌడర్ అప్పుడప్పుడు వేయాలి, మంచిది. ఇంకా పసుపు కొంచెం, ఏంటంటే కొంచెం యాంటీబయాటిక్ లాగా. ఇంకా వెల్లుల్లి కూడా వేసాను, ఈ చెట్లకైతే వేస్తాను.
రేపు ఇంకా మిగిలిన వాటికి వచ్చేసి వేరే ఫెర్టిలైజర్ ఉంది. పోయి ఇంకా 2-3 మార్క్స్ పోయి అబ్బా అయ్యో పోయి ఇంకా రోజ్ చెట్లకి డిఏపి తెప్పిద్దాం అనుకున్నాను, కుదరట్లేదు. కానీ మొగ్గలు అయితే చాలా అయినాయి. ఇప్పుడు నేను చిగురు ఆకులు తీసేసినప్పటి నుంచి చిగురు వచ్చి చూస్తారు కదా, మొన్న ఫ్లవర్ కూడా అయింది. ఇదిగోండి మామూలుగా ఇంట్లో వాటర్కే మనం బియ్యం కడిగిన వాటర్, అది కూడా నేను 2 డేస్కి ఒకసారి అలాగే ఇస్తున్నాను. డైలీ అయితే వాటర్ చూసారా, దీని మొగ్గకి ఏదో తిన్నది. ఇది ఇలా అయ్యి ఫ్లవర్ రాదు, సంథింగ్ ఏదో అయ్యింది. దీనికి అయ్యిందా, నేనే ఓపెన్ చేసినాను తొందరపడి షర్ట్. ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ 3 మొగ్గలు అవుతాయి. ఇక్కడ 3 చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి కదా, 1 2 3. ఇక్కడ ఆల్రెడీ చిన్న మొగ్గ స్టార్ట్ అయిపోయింది. చాలు 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 సరిపోతుంది వద్దుమా ప్లీజ్ అర్థం చేసుకో ఒక్క నిమిషం. ఫస్ట్ మనం బీరకాయ చెట్టు కోసేద్దాం. పోసేయి అందులో చెట్లో పోసేసి ఫుల్ మగ్గు తీసుకో పోసి మధ్యలో పోసేయి. ఓకే స్టాప్ జరుగు, బకెట్ తీసుకొస్తా జరుగు. ఇప్పుడు మనం డైరెక్ట్గా బెండకాయ చెట్లకి పోదాం. కమ్ హియర్, తీసుకో 1 మగ్. మొత్తం పోసి ఇక్కడ పోసి ఇంట్లో పోసేయి. చాలు ఇంట్లో పోసి మెల్ల మొత్తం ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ బయటికి రా, ఇటురా అటురా. అయ్యో తీసుకో వాటర్, ఇక్కడ రా, ఇటు పోసి బెండకాయ చెట్టు మొత్తం పోసి. వెరీ గుడ్. ఇంకా అక్కడ పోసి, ఈ చెట్టుకి పోసి, బెండకాయ చెట్టుకి. బెండకాయ మంచిగా అవుతున్నాయి. ఇంకా అక్కడ ఉన్న చెట్టుకి పోసి. నీకు ఇష్టం కాదు, ఫస్ట్ అయితే మనము ఇప్పుడు మనకి ఏంటంటే కూరగాయలు అయ్యే చెట్లకి ఫస్ట్ పోయాలి, దాని తర్వాత అది పోయి పోసేయి. ఇప్పుడు నేను పోయాలా, పోసినావు కదా అందులో. ఇప్పుడు నెక్స్ట్ దేనికి, రోజుకి రా, రోజు దగ్గరికి రా. చాలమా, ఇప్పుడు చిన్న చిన్న మొలకలకి అయితే వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. బెండకాయ ఇంకా 2 డేస్లో తెంపుదాం, దాన్ని చిన్నగా ఉంది. ఇట్రా మనం రోజు చెట్టుకి పోయి మొగ్గలైనవి దానికి పోసి. వెరీ గుడ్. ఇక్కడ 2 రోజ్ చెట్లు ఉన్నాయి, ఇటుకిరా, ఇక్కడ పోసి, ఇటు పోసి, రోజ్ చెట్లకు పోసి. ఓకే వెరీ గుడ్. ఇంకా తీసుకురాపో. తీసుకురా సరిపోతాయి. రోజ్ చెట్టు పోసి. వెరీ గుడ్. నువ్వు వెళ్ళి అక్కడ టమాటా చెట్లు ఉన్నాయి కదా, కొన్ని పోసేసి ఫస్ట్ ఇక్కడి వీటికి ఎట్లా అంటే పట్టుకో మెల్లగా పోయాలి పక్కన నుంచి, సరేనా? స్పీడ్గా పోస్తే చెట్టు అనేది ఉంగిపోతుంది, సరేనా? ఇక్కడ చూసారా టమాటా మొలకలు. నాకు అసలు ఆ చెట్లు నేను ఇంట్లో అందులో చెట్టే లేదు కదా బబ్లీ, చెట్లున్న వాటిలో పోయు. అయ్యో బాబాయ్, నాకు అది పెట్టినప్పటి నుంచి మొలకలు వచ్చినాయి, కానీ నాకు అంత అంటే పెరిగినాక హీల్డింగ్ మీద డౌట్ ఉంది. ఒక నిమిషం పిలువ కాగు. అందుకని నేను టమాటా విత్తనాలు మళ్ళీ వేరే కొన్ని ఉండే అవి వేసాను అనమాట. చూసారు కదా, అయితే ఇవి కొంచెం పెరిగినాక మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేస్తా వేరే తొట్టులకి. ఇవి హెల్దీగా వస్తున్నాయి చూడండి.
మంచి హెల్దీగా వస్తున్నాయి ఇవి. ఇందులో పోయి ఇదా పోసి టమాటా చెట్టుకి అస్సలు టచ్ కావద్దమ్మా, అస్సలు టచ్ కావద్దు సరేనా. చెట్టు మీద పోయేది పక్క నుంచి పోయాలి. ఇంకా తీసుకురా, ఇక్కడ టమాటా చెట్టు ఉంది, పోయి ఇట్రా కొంచెం ఆగాల. నీ వెనకాల ఉంది చెట్టు, దానికి పోసి. ఇక్కడ చూసారా బీరకాయ పెట్టాను కదా విత్తనాలు, ఇట్రా ఇక్కడి నేను పోసే పట్టుకు ఇద్దరం. ప్రతిదానికి ఏడుస్తూ మళ్ళీ మన అంటే చెట్ల మీద పోస్తే చెట్లు అప్పుడే వంగిపోతాయి ముందే అవి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇట్లా చెట్లు పెట్టినప్పుడు పాలినేషన్ కావాల్సిన చెట్లకి ఖచ్చితంగా మనం పాలినేషన్ ఇవ్వకపోతే వేస్ట్. ఎందుకంటే ఉన్న 2-3 చెట్లకి 1-2 అవుతాయి. ఆ 1-2 కూడా అలర్ట్గా లేమనుకోండి, నేను దానికోసం రోజు వచ్చి అది ఎప్పుడు మొగ్గ అవుతుందా అని చూసిన. మొగ్గ అయ్యే రోజు నేను అవైలబుల్గా లేను. వచ్చి చూసి ఫుల్గా ఫ్లవర్ ఇప్పలేదని వెళ్ళినా, అంతే మర్చిపోయినా. మా పాప నన్ను డిస్టర్బ్ చేసింది, ఇంకా ఆమెతో ఆడుకుంటూ నేను మర్చిపోయినా. ఇంట్లో వేరే పనులు చూసుకునే పాపం. ఇప్పుడు ఇంకొకటి ఉంది, కనీసం దీనికోసమైనా చూడాలి. ఇట్రా బాబ్లీ, ఇట్రా దీనికి కొన్ని పోయి ఇక్కడ పోసి పోయు చాలు. ఇక్కడ ఇంకొక బెండకాయ చెట్టు వస్తుంది పెట్టిన. ఇది వచ్చేసి రాడిష్, ఇది వచ్చేసి మళ్ళీ బీరకాయ. రాడిష్ పెట్టాను, మధ్య మధ్యలో రాడిష్ వేసాను. ఇంట్లో ఇక్కడొకటి బెండకాయ విత్తనం వేసాను కానీ అది రాలేదు. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా కొన్ని మిక్స్డ్గా ఉన్నాయి. ఇది వచ్చేసేమో రాడిష్, ఇది వచ్చేసి టమాటాలు, ఇవన్నీ టమాటాలు. ఇక్కడ వచ్చేసి తోటకూర. ఇదిగోండి రాడిష్, మొత్తం సైడ్కి అయిపోయింది రాడిష్. చిన్న టమాటా ఇక్కడ కూడా పెరుగుతుంది. ఒక్క నిమిషం, నేను చెప్పిన వాటికే పోయాలి. ఇక్కడ నేను టమాటా పెట్టినా కదా, అయితే అవి ఎట్లా నాకు డౌటే ఉన్నాయని చెప్పేసి నేను పక్కకి ఏం చేసిన అంటే రాడిష్ విత్తనం వేసిన అనమాట. ఎందుకంటే మనకి ఇది ఈల్డింగ్ రాకపోయినా ఈ రాడిష్ అన్న కరెక్ట్గా ఒకటే ఉంటే హెల్దీగా వస్తుంది కదా. అయితే నేను అది ఆ ఇంట్లో టమాటాలు పెట్టినప్పుడు అందులో కొన్ని వచ్చినాయి. ఇప్పుడు ఇది కూడా చూడండి, ఇది అదే, కాకపోతే ఇది హెల్దీగా ఉంది. దీని ఆకులైనా ఇది స్టెమ్ అయినా ఇది హెల్దీగా ఉంది. అయితే కొన్ని రాలేకపోయినాయి, కానీ విత్తనం వేస్తే ప్రతి ఒక్క విత్తనం కూడా మనకి స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఒక రాడిష్ పెట్టాను. ఓహో, ఇక్కడ గడ్డి గులాబీ పెరుగుతుంది. గడ్డి గులాబీ పక్కన చూయి, చిన్నది పడ్డదేమో మొక్క, అతుక్కుంది. అది ఊరికే అతుక్కుంటుంది కదా. పోసేసినాం అన్నిటికీ. ఇప్పుడు మనం ఓమ చెట్లకి వేయాలి, కలబంద చెట్లకి, ఇంకా శంఖం పూల చెట్లకి కూడా పోయలే కదా. వాటికి నార్మల్ వాటరింగ్ ఇచ్చేదాం ఇప్పటికైతే. ఏంటి ఇప్పుడా? శంఖం పూల చెట్టు ఆడ పువ్వులు ఎక్కువ ఉన్నాయి, దానికి పువ్వులు ఎక్కువ. అరే ఒక్క నిమిషమే, మనము ఇక్కడ కలబంద శంఖం పూలు కలిపి ఉంది కదా, పోసేద్దాం. బలం మంచిగా ఇవ్వాలి, మళ్ళీ మనం మంచిగా ఇస్తేనే అవి కూడా మనకి మంచిగా ఇస్తాయి అన్నమాట. కానీ ఏదేమైనా మా పాపకైతే గుండు ఎప్పుడు కొట్టించినా సరే జుట్టు ఉన్నదానికన్నా గుండు ఉన్నప్పుడే మా పాప చాలా బాగా అందంగా అనిపిస్తుంది నాకైతే. వేరే వాళ్ళైతే గుండు కొడితే చూడలేము, కానీ మా పాప అయితే గుండులో చాలా అందంగా అనిపిస్తుంది. అదే సరే ఓకే. ఇప్పుడు చాలు, వాటరింగ్ అంతా అయిపోయింది కదా, గార్డెన్ చూపించేసినాం మనం. ఇప్పుడు చెప్పు, లైక్ చేయండి. చాలు, మనం లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా చేసుకోండి సరేనా. థ్యాంక్ యూ. వీడియో మొత్తం ఫుల్గా చూడండి. బాయ్.